ప్రియ యూఎస్ వెళ్ళిపోతుందిరా. తెలుసురా. మరి ఇంకా ఇక్కడ ఎందుకు కూర్చున్నావురా? తను లేకుండా నువ్వు ఉండగలవా? తను వెళ్ళిపోతున్నట్లేదురా, నా ప్రాణం తీసుకెళ్తున్నట్టుందిరా. ఏంట్రా నువ్వేమో ప్రాణం పోతున్నట్టుందంటావు. భావన ప్రేమ లేకుండానే బాగుందంటుంది. ప్రేమ అంటే పెయిన్ కాదురా, అదొక ఆనందం, హ్యాపీనెస్. ఇది నీకు అర్థమవుతే నీ కళ్ళల్లో నీళ్ళుండవు, నువ్వు ఇక్కడ కూర్చుని ఉండవు. మనల్ని బాగా ప్రేమించే వాళ్ళు మనం తప్పు చేస్తే హర్ట్ అవుతారా. అది కోపం కదరా, ప్రేమ. అదే ప్రేమ నీ తన మీద ఉంటే వెళ్ళి చెప్పు. నీ ప్రేమలో సిన్సియరిటీ ఉంటే వెళ్ళి చెప్పు. నీకు లైఫ్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటే వెళ్ళి చెప్పు. నీ తనేంటో చెప్పు, తను లేకపోతే నువ్వేంటో చెప్పు. వాళ్ళు ఎన్నాళ్ళు మీరు చేసిన తప్పులు చూసారా, ఇప్పుడు మీ ప్రేమను చూపించండి. ఏంట్రా అది? రామ్మా. ఎక్కడికి? రామ్మా చెప్తాను. ఎక్కడికి రా? ప్రియా, ప్రియా, అమ్మ ప్రియా, నేను ప్రేమిస్తున్నాను. నేను ఎంసీఏ చదవట్లేదు, ఎంఏ మ్యూజిక్ చేస్తున్నాను. నేను ప్రేమించే 2 విషయాలు నీ దగ్గర దాచాను. నువ్వంటే నాకు భయం అమ్మా. దాంతో నీ దగ్గర ప్రతి విషయం మేనేజ్ చేస్తూ తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నానమ్మా. ఇలా ఉంటే నా లైఫ్లో ప్రియా ఉండదు, మ్యూజిక్ ఉండదు, నా జీవితమే ఉండదమ్మా. ప్రేమను కాపాడుకోవడం కోసం అబద్ధం చెప్పానే కానీ నా ప్రేమ అబద్ధం కాదు ప్రియ. అమ్మా, గిటార్ బాగా ప్లే చేసావు. ఎంసీఏ ఎవరన్నా చేస్తారు, కానీ మ్యూజిక్, గిటార్ చాలా టాలెంట్ కావాలి. ఇన్నాళ్ళు వాడు భయంతో అబద్ధాలు చెప్పడానికి కారణం
నేనే. ఈరోజు ఇంత ధైర్యంగా నా ముందు నిజం చెప్పడానికి కారణం నీ ప్రేమ. ప్రియా, మీ అమ్మ నంబర్ ఒకసారి ఇవ్వమ్మా, నేను ఫోన్ చేసి మాట్లాడతాను.